హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ LSSPK వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేము బాగానే ఉన్నాము. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మేము ఈరోజు ఈ నెలకు సరిపడా సరుకులు అయితే తెచ్చుకున్నాము. ఈ వీడియో నేనైతే ఏమేమి తెచ్చుకున్నానో అవి మీతో నేను చూపించాలని, వీడియోలో మీకు చూపించాలని అయితే అనుకుంటున్నాను. వ్లాగ్లోకి వెళ్ళక ముందు అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మా వ్యూస్ వెళ్తున్నాయి అంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మాకు మీ సపోర్ట్ కావాలి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తాను నేను. ఇదైతే రైస్ బ్యాగ్. ఇదెంత? ఇదైతే 1450. ఇదేమో కేజీ వేపిన శనగపప్పు. ఇదేమో ఉప్మా రవ్వ. ఆయిల్ ప్యాకెట్లు అయితే ఒక 5 తీసుకున్నాం మేము. మాకైతే మంత్లీకి అయితే ఆయిల్ ప్యాకెట్లు అలా సరిపోతాయి. నేనైతే అంతే తెచ్చుకుంటాను ఎప్పుడు. మంత్లీ అయితే మాకు ఇంకా అలా సరిపోతాయి. ఇంకా 1 కేజీ పల్లీలు, 2 కేజెస్ పెసరపప్పు. ఇదేమో పూజ ఆయిల్. ఇది మా పిల్లల కోసమని హార్లిక్స్ దండ. ఇవన్నీ అయితే బట్టల సబ్బులు అంటే 2 రకాలు తెచ్చామన్నమాట. సర్ఫ్ ఎక్సెల్ బార్ పెద్దవి తెచ్చాము, టైడ్ తెచ్చాము. ఇవి అయితే 10 రూపీస్. ఇదేమో 33 రూపీస్. ఇదేమో 1/2 కేజీ ధనియాలు. షాంపూలేమో 2 తెచ్చాం కదరా. షాంపూలు 2 సరిపోతాయి మాకు. మా పిల్లలు అయితే హాఫ్ యూజ్ చేస్తారు. తర్వాత గిన్నెల సబ్బులు ఎక్సో. ఈ 5 రూపీస్ తెచ్చుకుంటాం, ఎందుకంటే వాటర్లో వాడతాం కదా, తొందరగా కరిగిపోతాయి. అందుకే ఇవి సరిపోతాయి. ఈ డజన్ తెచ్చాం కదా, ఇవి అయితే డజన్. డాబర్ రెడ్ పేస్ట్లు ఈ 20 రూపీస్. ఇవైతే 4 తెచ్చాము. ఇదేమో స్క్రబ్బర్స్. ఇది 3 తెచ్చాము. అయితే నేను ఒకటి తీసి యూజ్ చేస్తున్నాను ఆల్రెడీ. తర్వాత మా పిల్లల కోసమని నేనైతే ఎక్కువ యూజ్ చేయను మ్యాగీ. అంటే సామాన్ తెచ్చేటప్పుడు మా పిల్లలు మ్యాగీ అన్నారని ఇంకా ఒక 3 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. అంటే ఒకసారికి వస్తాయి కదా అని. సంతూర్ సోప్స్ ఏమో ఒక 8 తీసుకున్నాము. సంతూర్ సోప్ ఇవి కూడా డజన్ తీసుకున్నారు. ఇదేమో కందిపప్పు 2 కేజెస్ తీసుకున్నావా. ఇదేమో కందిపప్పు 1 కేజీ. ఆల్రెడీ మాకు ఇంట్లో ఒక 2 కేజెస్ దాకా ఉంది, అందుకనే ఒక 1 కేజీ తీసుకున్నాను. ఒకవేళ ఎక్స్ట్రా ఉన్నా కూడా నెక్స్ట్ మంత్కి యూజ్ అవుతుంది కదా. కంఫర్ట్ ఇది 2 దండల. ఇవి అయితే 2 దండలు తీసుకున్నారు. సాల్ట్ ప్యాకెట్. ఇంట్లో కొంచెం సాల్ట్ ఉంది, నేను కల్లుప్పు ప్లస్ ఇది కూడా యూజ్ చేస్తాను, అందుకనే నేను ఒకటే ప్యాకెట్ తీసుకున్నాను. తర్వాత దేవుడి సామాన్ తోముకోవడానికి పితాంబరి ప్యాకెట్. అగరబత్తీలు ఉంటాయి కదా సాయి. ఇదేమో 1/2 కేజీ ఈ జీలకర్ర 1/2 కేజీ. తర్వాత ఇడ్లీ రవ్వ ఒక 3 కేజెస్ తీసుకున్నారు మా ఆయన. అదేమో స్మెల్ బాగుందని చెప్పేసి నేనైతే ఇది పరివారేనా పరివార్ అగరబత్తి ప్యాకెట్లు కూడా ఒకటి తీసుకున్నాను. స్మెల్ చాలా బాగుంది, తీస్తుంటేనే స్మెల్ వచ్చేస్తుంది. ఇది వీల్
సర్ఫ్ ప్యాకెట్స్ 2 kgs ఇది. తర్వాత ఇది షుగర్, ఇది ఒక 3 kg షుగర్. మాకు ఇంట్లో కొంచెం ఉంది, స్వీట్ ఎక్కువ టీలు అయ్యి తాగుతాం మేము, అందుకనే మాకు షుగర్ ఎక్కువ పడుతుంది. మంత్లీ 5 kgs దాకా షుగర్ పడుతుంది. తర్వాత ఇదేమో మైదా పిండి, టిఫిన్స్ కోసం ఎప్పుడు ఉంటాయి కదా అని ఇంకా మైదా పిండి కూడా తీసుకున్నాము. తర్వాత 1/2 kg ఆవాలు, ఒక చిన్న లైజాల్ బాటిల్, ఏమో మార్గో సోప్స్, తర్వాత ఇంకా ఏమో పిన్స్, రబ్బర్స్ జడకి, అదేమో అవసరం లేదు. ఇంకా ఇంకేమున్నాయి, అయ్యే కదా. ఇంకా లోపల పెట్టలేదు, ఇంతే. ఇంకా ఖాళీగా ఉందా సాయి సంచి? బ్యాగ్ ఖాళీ అయిపోయిందా? ఇవ్వండి, ఇవి మాకు నెలకు సరిపడా సరుకులు అయితే మేము తెచ్చుకున్నాము. ఇవేమో సర్దాలు, ఇంకా రేపు సర్దుకుంటాను నేను ఇవన్నీ డబ్బాలో పోసుకొని ఒకసారి చూసుకొని డబ్బాలో పోసుకుంటాను మళ్ళీని. షాంపూస్ చింపారా సాయి? ఇవైతే మాకు నెలకు సరిపడా సరుకులు. మాక్సిమం ఈ ఒక 6000 దాకా అయిపోయినాయి మాకు సరుకులు. మీరు కూడా ఇంకా అంతే ఉంటది కదా, ప్రతి ఇంట్లోనూ మంత్లీ సరుకులు రావటం అయిపోవటం ఇంకా అంతే. ప్లీజ్ మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.